Hi viewers, please do watch, share, subscribe to my channel. I am Dr. Kavita. Today I am going to tell you about ICU patient experiences in detail. Intensive care unit patients typically experience a range of intense physical and psychological challenges during their stay in ICU. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పేషెంట్స్కి కొన్ని ఇంటెన్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఛాలెంజెస్ ఉంటాయి ఐసీయూలో ఉన్నప్పుడు. I'm going to tell you both in Telugu and English so that you will not have language barriers. First, the physical experiences. Pain and discomfort are common, often linked to medical procedures like intubation and use of equipment such as oxygen masks, feeding tubes, or saturation probes. Pain and discomfort common ICUలో ఎందుకంటే మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. ఇంట్యుబేషన్ అని, యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ సచ్ as ఆక్సిజన్ మాస్క్ అని, ఫీడింగ్ ట్యూబ్స్ అని, సాచురేషన్ ప్రోబ్స్ అని అవి పెట్టి తీయడంలో పెయిన్ డిస్కంఫర్ట్ ఉంటుంది. Sleep disturbances and inability to rest properly due to noise, light and constant activity in the ICU. చాలామంది ఐసీయూ పేషెంట్స్కి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఇనబిలిటీ టు రెస్ట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా రెస్ట్ తీసుకోలేరు, ఎందుకంటే నాయిస్, లైట్, కాన్స్టెంట్ యాక్టివిటీ ఇన్ ద ఐసీయూ. బికాస్ ఆఫ్ ద నాయిస్, లైట్ అండ్ కాన్స్టెంట్ యాక్టివిటీ ఇన్ ద ఐసీయూ. Difficulty swallowing, aspiration, thirst, headaches and sense of physical weakness or inactivity. కొంతమందికి మింగలేరు, కొంతమంది దే ఫైండ్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. ఆస్పిరేషన్, కొంతమంది ఆస్పిరేట్ చేసుకుంటూ ఉంటారు. రిగర్జిటేషన్ ఆఫ్ ఫీట్స్ ఉంటుంది, థర్స్ట్ ఉంటుంది, హెడేక్స్ ఉంటాయి అండ్ అ సెన్స్ ఆఫ్ ఫిజికల్ వీక్నెస్ ఆర్ ఇన్యాక్టివిటీ. దే ఫీల్ లైక్ దే ఆర్ ఇన్యాక్టివ్. Changes in bodily perception with patients feeling their bodies heavy, weak or altered due to critical illness and immobilization. బాడీ పర్సెప్షన్లో కానీ బాడీస్ హెవీగా కానీ, వీక్గా కానీ, లేకపోతే ఆల్టర్డ్గా కానీ అనిపిస్తుంది కొంతమందికి బికాస్ ఆఫ్ ద క్రిటికల్ ఇల్నెస్ అండ్ ఇమ్మొబిలైజేషన్. ఇవన్నమాట ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్. పెయిన్, డిస్కంఫర్ట్ బికాస్ ఆఫ్ ఇంట్యుబేషన్ అండ్ యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ లైక్ ఆక్సిజన్ మాస్క్, ఫీడింగ్ ట్యూబ్స్ ఆర్ సాచురేషన్ ప్రోబ్స్. Sleep disturbances due to noise, light and constant activity in the ICU. Difficulty swallowing, aspiration, thirst, headaches and a sense of physical weakness or inactivity. Feeling their bodies as heavy, weak or altered due to critical illness and immobilization. Next, psychological experiences. Feelings of powerlessness and loss of control over their body and environment. కొంతమందికి పవర్లెస్గా అనిపిస్తుంది, బాడీ మీద కంట్రోల్ పోతుంది. Confusion with time caused by constant lightning and absence of natural day-night cues, making it difficult for patients to recognize time passage. కొంతమందికి టైం తెలీదు, అడుగుతూ ఉంటారు రిపీటెడ్గా, ఇప్పుడు ఏ టైం అయింది, మార్నింగ్ అయిందా, నైట్ అయిందా, ఎందుకంటే ఐసీయూలో కంటిన్యూస్గా లైట్స్ వేసి ఉంటాయి టు మానిటర్ పేషెంట్స్. సో న్యాచురల్ డే నైట్ క్యూస్ మిస్ అయిపోతూ ఉంటారు. ఎక్స్పీరియన్సెస్ ఎకిన్ టు ఫీలింగ్ డెడ్. Experiences akin to feeling dead or being on the brink of death, with some patients unable to distinguish whether they were alive and experiencing fear related to death. కొంతమందికి అయితే బతికేమా, చనిపోతామా, లేకపోతే చనిపోతున్నామా అనే ఫియర్ వస్తూ ఉంటుంది. Anxiety, fear, hallucinations and vivid dreams or delirium, sometimes involving frightening scenarios like being kidnapped or dying. కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, హాలుసినేషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, డెలీరియం ఉంటుంది, సమ్టైమ్స్ ఫ్రైట్నింగ్ సినేరియోస్ లాగా తెలుస్తూ ఉంటుంది, అంటే ఎవరో కిడ్నాప్ చేస్తున్నట్టు లేకపోతే చనిపోతున్నట్టు ఫీలింగ్స్ వస్తాయి. Feelings of isolation despite being surrounded by medical staff and other patients. Medical staff unna, patients unna, they feel isolated. Long-lasting psychological impacts with concerns about recovery and future health. రికవర్ అవుతామా లేదా, ఫ్యూచర్ హెల్త్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఐసీయూ స్టే వల్ల, ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట పేషెంట్స్కి. సో సైకలాజికల్ ఎక్స్పీరియన్సెస్లో ఫీలింగ్ ఆఫ్ పవర్లెస్నెస్ అండ్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ అండ్ ఎన్విరాన్మెంట్, కన్ఫ్యూషన్ విత్ టైమ్ and absence of natural day-night cues, feeling dead or being on the brink of death, with some patients unable to distinguish whether they were alive and experiencing fear related to death, anxiety, fear, hallucinations and vivid dreams or delirium, feelings of isolation, long-lasting psychological impacts with concerns about recovery and future health.
ఇవన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ICU environments are noisy, bright and active, often described by patients as overwhelming or disturbing. Medical staff are very busy, leading to a sense of factory-like atmosphere which can be impersonal. Patients may feel watched or exposed and can have difficulty communicating due to equipment or sedation. ICU ఎన్విరాన్మెంట్స్ ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే నాయిసీ, బ్రైట్, యాక్టివ్గా ఉంటుంది. సో దానివల్ల కొంతమంది పేషెంట్స్కి ఓవర్వెల్మింగ్గా ఉండొచ్చు, డిస్టర్బింగ్గా ఉండొచ్చు. మెడికల్ స్టాఫ్ ఎప్పుడు బిజీగా ఉంటారు. సో ఫ్యాక్టరీ లైక్ అట్మాస్ఫియర్ ఉంటుంది యూజువల్గా. సో దట్ కెన్ బీ ఇంపర్సనల్. పేషెంట్స్ ఏంటంటే దే మే ఫీల్ వాచ్డ్. అస్తమానికి నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి చూస్తున్నారు, నన్ను పట్టించుకుంటున్నారు అని అనిపిస్తుంది. కానీ సమ్టైమ్స్ దే హ్యావ్ డిఫికల్టీ కమ్యూనికేటింగ్ డ్యూ టు ఎక్విప్మెంట్ ఆర్ సెడేషన్. ఎక్విప్మెంట్ వల్ల లేకపోతే సెడేషన్ ఇవ్వడం వల్ల దే ఫీల్ డిఫికల్టీ ఇన్ కమ్యూనికేటింగ్. Recovery considerations. ICU patients often face a long recovery period that can extend beyond hospital discharge, sometimes lasting a year or more. యూజువల్గా ఐసీయూ పేషెంట్స్కి కొంతమందికి లాంగ్ రికవరీ పీరియడ్ ఉంటుంది. హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా సమ్టైమ్స్ ఇయర్ ఆర్ సో. నోయింగ్ వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ ఫీలింగ్ సపోర్టెడ్ కెన్ హెల్ప్ ఇంప్రూవ్ బోత్ పేషెంట్ అండ్ ఫ్యామిలీ కోపింగ్ డ్యూరింగ్ రికవరీ. పేషెంట్కి ఎడ్యుకేట్ చేసుకొని, ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసుకొని, ఐసీయూ పేషెంట్ని కౌన్సిలింగ్ చేసుకొని పంపిస్తే కొంచెం రికవరీ కూడా ఎర్లీగా అవుతుంది. ప్లస్ పేషెంట్కి తనకి ఏం జరుగుతుందో తనకి ఐడియా ఉంటుంది. Altogether, ICU patient experiences involve a complex interplay of intense physical discomfort, altered perceptions of reality, psychological distress, and adjustment to a highly technical and unfamiliar environment. Nurses and clinicians are encouraged to mitigate these challenges through effective pain management, psychological support, and clear communication to improve patient outcomes. ఐసీయూ పేషెంట్లో ఎక్స్పీరియన్సెస్లో ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉంటుంది, ఆల్టర్డ్ పర్సెప్షన్స్ ఆఫ్ రియాలిటీ ఉంటుంది, సైకలాజికల్ డిస్ట్రెస్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ టు ఏ హైలీ టెక్నికల్ అండ్ అన్ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిని వెల్ మేనేజ్ చేస్తే రికవరీ కూడా తొందరగా ఉంటుంది. Nurses and clinicians are encouraged to mitigate these challenges through effective pain management. ఫస్ట్ పెయిన్ ఏమైనా ఉందా అని అడగాలి. పెయిన్ స్కోర్ ఎంత ఉంది, గ్రేడింగ్ ఇచ్చుకోవాలి ఆ పెయిన్కి, దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి. సైకలాజికల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి మనం భుజం మీద చేసి ఏం కాదు మీరు హ్యాపీగా ఐసీయూలోంచి బయటకు వెళ్తారంటే నిజంగా అది అతనికి 100 years లైఫ్ ఇస్తుంది. సో దానివల్ల అతనికి మోటివేషన్ వచ్చి మనం ఇచ్చిన మెడికేషన్ అదరెన్స్ అన్నీ మనం చెప్పినట్టు చేస్తాడు. అండ్ క్లియర్ కమ్యూనికేషన్ టు ఇంప్రూవ్ పేషెంట్ అవుట్కమ్స్. సపోజ్ కొంతమంది గొడవ చేస్తూ ఉంటారు, ఇప్పుడు నేను తిన్ను ఫుడ్, లేకపోతే ఇప్పుడు మెడిసిన్స్ ఇవ్వద్దు, ఇప్పుడు బాత్ ఇవ్వద్దు. అలాంటి వాళ్ళని మనం క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి. సార్ ఇది టైం కదా, కొంచెం వినండి మేము చెప్పినట్టు, ఆ తర్వాత మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయము, 1 hour or so మీకు గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఆ తర్వాతనే నేను వచ్చి మిమ్మల్ని నెక్స్ట్ థింగ్ నేను చేయమంటాను అని చెప్పాలి. స్టాఫ్కి క్లియర్ కమ్యూనికేషన్ ప్యాటర్న్ నేర్పించాలి. అప్పుడు కానీ వాళ్ళు సరిగ్గా ఐసీయూ పేషెంట్తో మాట్లాడలేరు. సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం స్టాఫ్కి కంప్లీట్గా క్లాసెస్ తీసుకుని మరీ నేర్పించాలి. సో ఇవన్నమాట ఐసీయూ పేషెంట్కి ఉండే ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సైకలాజికల్ ఎక్స్పీరియన్సెస్. వీటి మీద చాలా వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ టు వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.